తీసుకున్నటువంటి సందర్భం కూడా మనకు చూడవచ్చు. ఇక్కడ ప్రకాష్ నగర్కి సంబంధించినటువంటి ఏదైతే ఫ్లైఓవర్ ఉందో ఫ్లైఓవర్ దగ్గర కూడా అడ్డుకునేందుకు ప్రయత్నం చేస్తున్నటువంటి వాళ్ళని కూడా అదుపులోకి తీసుకొని ముందు మనకు విజువల్స్లో కల్పిస్తున్నటువంటి వెహికల్లో ఎక్కించుకొని తీసుకొని పోతున్నటువంటి సందర్భం అయితే మనం చూడవచ్చు. అయితే ఇటువైపు చూసుకున్నట్లయితే సెకండ్ ప్రోటోకాల్ వెహికల్ కూడా స్టార్ట్ అయిన పరిస్థితి మనం చూడవచ్చు. ఈ పైలట్ వెహికల్లో భాగంగా ట్రాఫిక్ క్లియరెన్స్ ఇస్తూ సెకండ్ ట్రాఫిక్ వెహికల్ కూడా బయటకు వెళ్ళినటువంటి పరిస్థితి కనపడుతుంది. దీని తర్వాత థర్డ్ ప్రోటోకాల్ వెహికల్, ఆ తర్వాత ప్రధానమంత్రికి సంబంధించినటువంటి ప్రధాన కాన్వాయ్ రానుంది. ఆ తర్వాత జామర్ వెహికల్స్తో పాటు మిగతా అన్ని కూడా రానున్నారు. అయితే నరేంద్ర మోదీ బేగంపేట ఎయిర్పోర్ట్లో దిగినటువంటి సందర్భంలో నేతలతోటి ఏ అంశాలను డిస్కస్ చేస్తున్నారన్నది కూడా కొంత ప్రధానంగా చర్చకు వచ్చే అవకాశం ఉంటుంది. ఎవరైతే స్వాగతం పలికే ఎత్తుకొచ్చినటువంటి రాష్ట్ర డిప్యూటీ సీఎం అంటే తెలంగాణ పర్యటన నేపథ్యంలో ప్రధాని మోదీ సాయంత్రం బహిరంగ సభలో ఏం వ్యాఖ్యానిస్తారు అనేది చాలా ఉత్కంఠగా మారుతోంది. ఎందుకంటే 3 రాష్ట్రాల ఎన్నికల్లో విజయ దుందుబి మోగించిన తర్వాత మూడోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా తెలంగాణలో పర్యటించబోతున్నారు. మరి ముఖ్యంగా మహిళా రిజర్వేషన్ బిల్లును అడ్డుకున్న తర్వాత కూడా పర్యటిస్తున్న నేపథ్యంలో ఎటువంటి అంశాలు ఎక్కువగా ప్రస్తావించే అవకాశాలు ఉన్నాయి? అంటే కేవలం అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల వరకు పరిమితం అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, లేకపోతే రాజకీయంగా కూడా ఇవన్నీ టాపిక్స్ తీసుకువచ్చి ప్రతిపక్షాలని విపక్షాలని కార్నర్ చేసే అవకాశం ఉంటుందా? మనం ఖచ్చితంగా కేవలం అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయడం మాత్రం పరిమితం కాడు అనే మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆయన రాకముందే ఒక ట్వీట్ చేసి రాజకీయంగా ఈటెక్కిచ్చే ప్రయత్నం చేయడం జరిగింది. మనం ఇంతకుముందు ఇచ్చినట్టు థర్డ్ కాన్వాయ్ కూడా బయలుదేరింది, ప్రోటోకాల్ వెహికల్స్ వస్తున్నాయి, ప్రధాన కాన్వాయ్ కూడా మెయిన్ రోడ్ మీదకి ఎక్కుతున్నటువంటి పరిస్థితి. ఏదైతే బేగంపేట ఎయిర్పోర్ట్ నుండి ప్రధాన కాన్వాయ్ వస్తుంది, ఆయనకు సంబంధించినటువంటి ప్రోటోకాల్ వెహికల్స్ను కూడా వస్తున్నటువంటి విజువల్స్ మనకు స్పష్టంగా కనబడుతుంది. ఇదంతా కూడా ఆయన ఎస్పీజీ సెక్యూరిటీ మీడియా వెహికల్స్ ఆయన ముందుకు రావడం జరిగింది. నరేంద్ర మోదీ అభివాదం చేస్తూ ఇక్కడికి ప్రజలకు అభివాదం చేస్తున్నటువంటి వెహికల్ ఈ మన ముందున్నటువంటి వెహికల్లో ఆయన కాన్వాయ్ కూడా బేగంపేట ఎయిర్పోర్ట్ నుండి బయలుదేరి వెళ్ళినటువంటి పరిస్థితి మనం చూడవచ్చు. వీటితో పాటు ప్రోటోకాల్ వెహికల్స్ అయితే కార్ 1, కార్ 2, అదేవిధంగా ఎస్పీజీకి సంబంధించినటువంటి వెహికల్స్ అన్ని కూడా బయలుదేరి వెళ్తున్నటువంటి సందర్భం అయితే మనకు కనబడుతుంది. ఇక్కడ నుండి హెచ్ఎస్ఈసికి వెళ్ళి అక్కడ 9,300 కోట్లకు 400 కోట్లకు పైచీలకు ప్రాజెక్టులకు ఆయన శంకుస్థాపనలు అదేవిధంగా ఆవిష్కరణలు చేయనున్నారు. ఆ వేదికలో రాజకీయాలు మాట్లాడకపోయినప్పటికీ సాయంత్రం ఉండేటువంటి వేదిక ఏదైతే బహిరంగ సభ పరేడ్ గ్రౌండ్లో ఏర్పాటు చేసినటువంటి బహిరంగ సభ ఏదైతే ఉందో ఆ బహిరంగ సభ వేదికగా చాలా అంశాలను ప్రస్తావించే అవకాశం అయితే మనకు స్పష్టంగా కనబడుతుంది. ఎందుకంటే ఇప్పటికే ఒక బీజేపీ పార్టీ శ్రేణులు అయితేనేమి నరేంద్ర మోదీ స్వయంగా చేసినటువంటి ట్వీట్ అయితేనేమి కొంచెం రాజకీయాల్లో హీటెక్కిస్తున్నటువంటి సందర్భమే కనబడుతుంది. కాంగ్రెస్ను బీఆర్ఎస్ను రెండింటిని కూడా అసమర్థ పార్టీలు అసమర్థ ప్రభుత్వాలు అంటూ కూడా ఆయన టార్గెట్ చేస్తూ ట్వీట్ చేసినటువంటి పరిస్థితి మనం చూడవచ్చు. దీన్ని బట్టే చెప్పవచ్చు ఆయన ఏ రకమైనటువంటి టార్గెట్ చేసిండు ఇక్కడ ఉన్నటువంటి 2 పార్టీలను అనేది మాత్రం స్పష్టంగా తెలుస్తుంది. దానికి అనుగుణంగానే ఆయన ఇక్కడ రాజకీయమైనటువంటి వ్యాఖ్యలు అయితే చేసే అవకాశం అయితే లేకపోలేదు. బెంగళూరు వేదిక కూడా కాంగ్రెస్ విధానాలను కాంగ్రెస్ యొక్క అవకాశవాద రాజకీయాలను ఆయన ఎండగెట్టే ప్రయత్నం చేశాడని బీజేపీ శ్రేణులు చెప్తున్నారు. మరి ముఖ్యంగా ఏ విధంగా అధికారం వైపు ఉన్నటువంటి పార్టీల వైపు కాంగ్రెస్ వెళ్తుందన్న అంశాలను కూడా ఆయన ప్రస్తావించినటువంటి సందర్భం అయితే మనం కాంగ్రెస్ను ఎండగట్టే ప్రయత్నం అయితే చేయడం జరిగింది. అదే తరహాలో ఇక్కడ కూడా ఇప్పటికే 3 రాష్ట్రాల్లో ఇటీవల జరిగినటువంటి ఎన్నికల్లో ఇటు అస్సాం అయితేనేమి పశ్చిమ బెంగాల్ లాంటి పుదుచ్చేరి లాంటి రాష్ట్రాల్లో